శంభాజీ. ఇప్పుడు శంభాజీ ఉన్న కాలంలో మనం ఎవరూ లేం, చూడలా మనం ఎవరు. మరి మనం చూడని దానికి దేని మీద ఆధారపడతాం? చరిత్ర మీద, చారిత్రక ఆధారాల మీద మనం ఆధారపడతాం. అసలు చారిత్రక ఆధారాలు ఏం చెప్తున్నాయి, చరిత్ర ఏం చెప్తుంది అని గనక మనం వెళ్ళగలిగితే, విశ్లేషిస్తే, చరిత్రలోకి గనక వెళ్ళగలిగితే అక్కడ జరిగినవి వేరు. అసలు ఇప్పుడు ఈ రోజు ఛత్రపతి శివాజీని నెత్తి మీద పెట్టుకొని మోస్తున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు ఛత్రపతి శివాజీ బీసీ కులంలో పుట్టాడు కాబట్టి అసలు అతనికి రాజ్యాధికారం హక్కే లేదు సనాతన ధర్మం ప్రకారం అని మాట్లాడిన వీళ్ళు, ఒక్క బ్రాహ్మడు కూడా వచ్చి అతన్ని రాజ్యాభిషిక్తుణ్ణి చేయటానికి ఒక్క బ్రాహ్మడు కూడా రాకపోతే ఎక్కడి నుంచో వేరే ప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణ్ణి రప్పించుకుని అదే ఆ బ్రాహ్మడు తన ఎడమ కాలి బొటనవేలుతోటి అతనికి రక్త తిలకాన్ని దిద్దుతాడు శివాజీకి. కుడి చేత్తో ముట్టుకోవడం ఇష్టం లేక ఎడమ కాలు బొటని వేలుతోటి శివాజీకి వీర తిలకం దిద్దుతారు, రక్త తిలకం దిద్దుతారు. అంటే రక్త తిలకం దిద్దితేనే పట్టాభిషేకం అవుతుంది. ఇది చరిత్ర, ఈ రోజు వరకు ఉన్న చరిత్ర. దీని గురించి మనం ఎందుకు మాట్లాడం? అసలు బ్రాహ్మణులు అలా ఎలా చేశారు, ఎలా చేయగలిగారు అని మనం ఈ రోజు మాట్లాడుకోగలుగుతున్నామా? లేదు. ఇది మాత్రం ఎలా తెలిసింది అంటే చరిత్రలో రాసి ఉంది కాబట్టి చెప్తున్నాం. చరిత్రలో రాసి ఉంది, ఎవరమైనా ఆధారపడేది అదే కదా. కానీ ఇది బయటికి రాలేదమ్మా, మీరు చెప్పేంత వరకు నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇప్పుడు మరి మన భారతదేశంలోనే పుట్టిన నిమ్న కులస్తుల్ని మనం అణిచివేశాం కదా, అంటరానితనం పేరుతోటి, అస్పృశ్యత పేరుతోని. ఇదైతే వాస్తవమే కదా, ఈ రోజుకి జరుగుతున్నాయి కదా, కొన్ని చోట్ల జరుగుతున్నాయి. గుళ్ళల్లోకి రానివ్వట్లేదు కదా వాళ్ళని. అంటే బ్రాహ్మణులు ఎంత అణిచివేశారు, కింద కులాల వాళ్ళని అగ్రకులస్తులు అణిచివేశారు కదా. మరి అలాంటప్పుడు మిమ్మల్ని కూడా శత్రువులుగా చూస్తున్నారుగా వాళ్ళు. చూస్తున్నారు అంటరాని కులాల వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని శత్రువులుగా చూడాలిగా. మరి ఇది నడుస్తున్న చరిత్ర. దీనికి పెద్ద చారిత్రక ఆధారాల జోలికి వాటి జోలికి వెళ్ళక్కర్లా. మరి అలాంటప్పుడు ఈ బ్రాహ్మణులకు ఎంత శిక్ష పడాలి అలా అనుకుంటే? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.